ఉత్తరప్రదేశ్కు సంబంధించి రెండు వార్తలు దాదాపుగా ఒకేసారి వచ్చాయి. ఇవి వేర్వేరుగా అనిపిస్తాయి, కానీ ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఆసక్తికరంగానూ కనిపిస్తాయి. ముందుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి వచ్చిన వార్త గురించి చెప్పుకుందాం. ఆయన పదవీ కాలంలో అంటే 2017లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 15,000 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 238 మంది చనిపోగా దాదాపు 10,000 మంది గాయపడ్డారు. ఇక దాదాపు 30,000 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్ అయ్యారు. వార్త దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. బహుశా ఈ స్థాయిలో బుల్లెట్ రాజ్ మరే రాష్ట్రంలోనూ కొనసాగలేదు. ఎంత స్పీడ్గా నేరస్తుల గుండెల్లో బుల్లెట్లు దూసుకెళ్లేదేమో. అందుకే అందరినీ ఈ వార్త కట్టిపడేసింది. ఇక మరో వార్తను చూద్దాం. ఇది యూపీకి సంబంధించిందే. అమేథీలో తయారైన AK-203 గన్స్ గురించి. ఇప్పటిదాకా AK-47 గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ AK-203 గన్స్ వచ్చాయి. ఈ గన్స్కు షేర్ అని పేరు పెట్టారు. దీని నుంచి నిమిషానికి 7,000 రౌండ్లు ఫైర్ చేయొచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా శత్రువుల గుండెల్లో బుల్లెట్లు దింపొచ్చో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు, AK-203కి సీఎం యోగికి సంబంధం ఏంటని. గన్స్లో AK-203 ఎలా దూసుకెళ్తుందో సీఎంలలో యోగి కూడా అలా దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. యూపీలో మొదట నుంచి శాంతి భద్రతల పరిరక్షణకే పెద్ద సమస్య. అందుకే యోగి తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే దీనిపైనే దృష్టి పెట్టారు. పోలీసుల తుపాకులకు పని చెప్పారు. ఎక్కడ నేరస్తులు కనిపిస్తే అక్కడ కాల్ చేయడమే. దీంతో అప్పటిదాకా ఇష్టరాజ్యంగా చెలరేగిపోయిన మాఫియా వణికిపోయింది. ఇప్పటిదాకా 15,000 ఎన్కౌంటర్లంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో యోగి నేరస్తులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనివల్ల ఇప్పుడు యోగి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని చెప్పొచ్చు. ఇందువల్ల ఇప్పుడు మోడీ తర్వాత ప్రధానిగా యోగి పేరు వినిపిస్తుందని అనుకోవచ్చు. అదే జరిగితే దేశంలో ఎన్ని వేల ఎన్కౌంటర్లు జరుగుతాయో అంచనా వేయలేమేమో. నిమిషానికి ఎన్ని వేల బుల్లెట్లు నేరస్తుల గుండెల్లో దూసుకువెళతాయో చెప్పలేరేమో. అందుకే యోగిని ఇప్పుడు కొందరు AK-203గా పిలుస్తున్నారు.